జిల్లా జట్టుకు ఎంపికైనా కాకుండా క్రీడాకారులు బాధపడవద్దని ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని వాటిని సమానంగా స్వీకరించాలని అన్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జూనియర్ బాలికల ఫుట్బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో పాల్గొనే విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. జిల్లాలో ఫుట్బాల్ క్రీడను మరింతగా అభివృద్ధి చేయాలని కోరారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సెలక్షన్ కమిటీ వారు నైపుణ్యం ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి నల్గొండ జిల్లాకు మంచి జట్టును ఎంపిక చేయాలని, ఎంపికైన క్రీడాకారులు జిల్లాకు కప్పు తీసుకొచ్చే విధంగా తమ నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరారు. నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ప్రెసిడెంట్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ జూనియర్ బాలికల జట్టు ఎంపిక పోటీలలో 50 మంది బాలికలు పాల్గొన్నారని, ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 9, 10, 11, 12 తేదీలలో మంచిర్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పోరుగంటి శ్రీనివాస్, కోచ్లు కంతికట్ల దాసు, బొడ్డుపల్లి సునీత, కట్ట వెంకట్, సురేందర్ రెడ్డి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మీరు కొట్టాలి సపోర్ట్లేమా. Rupa, come on. Play. Go. Play. మంచిగాడు. బయట చేయి. 2010 నుంచి 12 మధ్యలో జన్మించిన పిల్లలందరికీ కూడా మంచిర్యాలలో స్టేట్ లెవెల్లో జరిగే ఫుట్బాల్ గేమ్కి సెలక్షన్ జరుగుతుంది. సో ఇది మా కళాశాలలో జరిపించడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ పిల్లలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని గెలిచిన సెలక్షన్ అయినా కాకుండా ఇదే పద్ధతిని ముందుకు జరుగుతూ ముందు కాలంలో కూడా ఈ గేమ్ని ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా అభినందన తెలియజేస్తారు. త్వరలో మంచిర్యాలలో జరగబోయేటటువంటి జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ సంబంధించి మన నల్గొండ జిల్లా జట్టును ఎంపిక చేయడానికి ఈరోజు ఎన్జీ కళాశాల మైదానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఫుట్బాల్ అసోసియేషన్ నల్గొండ తరపున నిర్వహిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా లోటుపాట్లు జరగకుండా వచ్చినటువంటి ఈ యొక్క క్రీడాకారులని అత్యంత పారదర్శకత వహించి నిపుణత కలిగినటువంటి క్రీడాకారులని ఎంపిక చేసుకొని మన నల్గొండ జిల్లా విజయకేతనం ఎగరవేసే విధంగా ఈ యొక్క సెలక్షన్లో పారదర్శకంగా జరగాలి. అలాగే కోచ్ల యొక్క నైపుణ్యతను స్కిల్స్ను మీరందరూ కూడా అడాప్ట్ చేసుకొని మన జిల్లాకు మన అసోసియేషన్కు మంచి పేరు తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన యొక్క అసోసియేషన్ ఏర్పడ్డ తర్వాత మన యొక్క గౌరవ అధ్యక్షులు బండారు ప్రసాద్ అన్నగారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర జాతీయ స్థాయిలోనే కాకుండా ఇప్పుడే ఒక శుభవార్త విన్నాము, అంతర్జాతీయ స్థాయిలో కూడా నల్లగొండ నుంచి ప్రాతినిధ్యం వహించడం అసోసియేషన్ గర్వించదగినటువంటి అంశంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ తల్లిదండ్రులను కూడా ప్రాధేయపడుతున్నాము. క్రీడల్లో ప్రోత్సాహం అందించినట్లయితే యువత ఎలాంటి చెడు మార్గంలో పోకుండా ఉన్నత పౌరులుగా ఎదిగి సామాజిక స్పృహతోని ఈ యొక్క దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదిగి దేశాన్ని కాపాడుకునేటటువంటి అత్యున్నత ఒక సైనికునిలాగా ముందుకు పోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 10, 11, 12 తేదీన మధ్యాహ్న బాలికల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ మంచిర్యాల జరుగుతుంది. కాబట్టి నల్లగొండ ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడ సెలక్షన్ కమిటీ ఉంది. ఈ యొక్క ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆడిన ప్రతిభ గల విద్యార్థులందరినీ కూడా ఫుట్బాల్లో సెలెక్ట్ చేసి అక్కడికి పంపడం జరుగుతుంది. ఈ యొక్క మేమైతే 3 మెన్ కమిటీ వేయడం జరిగింది. సెలెక్ట్ కమిటీ వాళ్ళు విద్యార్థులలో మంచిగా రాణించే విద్యార్థినులను సెలెక్ట్ చేసి మన నల్లగొండకు ప్రైజ్ వచ్చే విధంగా సెలెక్ట్ చేయాలని కోరుతున్నాం. జిల్లా నలుమూల నుండి వచ్చేసిన క్రీడాకారులు అందరూ కూడా మీరు స్పోర్ట్ను స్పోర్టివ్గా తీసుకోవాలి. సెలెక్ట్ అయిన
కాకున్నా కూడా ఒకే విధంగా ఉంటూ ముందుకు సాగాలి. ఎందుకంటే అనేక రకాల అవకాశాలు మనకు ముందు ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు సెలెక్ట్ కాకపోయినంత మాత్రాన మనం వెనుకబడ్డట్టు కాదు. అనేక అవకాశాలు మీ ముందు నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీకు అన్ని రకాల అవకాశాలు ఫ్యూచర్లో వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఫుట్బాల్ గేమ్ అనేది చాలా అత్యున్నతమైనది. శారీరకంగా కూడా మానసికంగా కూడా మనకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ గేమ్ని ఎంచుకున్న క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాలలో బాలికలకు అండర్ 14 జూనియర్స్కి సెలక్షన్స్ జరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రక్రియ సెలక్షన్ ప్రక్రియ జరిగిన తర్వాత మంచిర్యాల్లో వాళ్ళు స్టేట్ మీట్కి ఆడబోతున్నారు. సో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన అతిథులు ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మెరుగైన బాలికలు ఇక్కడ సెలక్షన్ చేయబడతారు. సో ప్రతి ఒక్కరూ దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని ముందుకు సాగాలని, ఇంకా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పోవాలని నేను కోరుకుంటున్నాను.